హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెగా చీఫ్ అప్డేట్తో వచ్చాను. రోహిణి అయితే మెగా చీఫ్ అయింది. రోహిణి ఇప్పటిదాకా నామినేషన్స్లోకి రాలేదు. ఒకవేళ ఇప్పుడు రోహిణి మెగా చీఫ్ అయినాక నెక్స్ట్ వీక్ టికెట్ టు ఫినాలే టాస్క్ ఉంటుంది. ఒకవేళ టికెట్ టు ఫినాలే టాస్క్ రోహిణి గెలిస్తే మాత్రం తను నామినేషన్స్లోకి రాకుండానే టాప్ 5లోకి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పటిదాకా ఉన్న బిగ్ బాస్ చరిత్రలో ఇలా ఎవరికి జరగలేదు. ప్లస్ ఏ లాంగ్వేజ్లో కూడా జరగలేదు. రోహిణికి అయితే అలా జరిగింది. అయితే బిగ్ బాస్ సెకండ్ లెవెల్ టాస్క్ ఏమి ఇచ్చాడంటే ఆటోలో ప్రయాణం. మెగా చీఫ్ కంటెండర్స్ అందరూ ఆటోలో ట్రావెల్ చేయాలి. ఆటోలో ఉన్న కంటెస్టెంట్స్ ఒకరినొకరు బయటికి తోసుకోవాలి. లాస్ట్లో ఎవరి ఆటోలో మిగులుతారో వాళ్ళు మెగా చీఫ్ అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే పృథ్వీ యష్మిని తోసేశాడు బయటికి. దాంతో పృథ్వీకి పెద్ద గొడవ జరిగింది. నువ్వు నీకు పృథ్వీని అయితే చాలా పెద్ద రచ్చ చేసింది. విష్ణుప్రియకి రోహిణికి కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. విష్ణుప్రియ రోహిణిని నీకు క్యారెక్టర్ లేదనడంతో రోహిణి అయితే కోపానికి వచ్చి, నువ్వు క్యారెక్టర్ గురించి నాతో మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడకు. నువ్వు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేయలేదు. నిఖిల్ ట్రై చేయలేదు అని నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు నిఖిల్కి ట్రై చేసావు. నిఖిల్ పడకపోతే అప్పుడు పృథ్వీకి ట్రై చేసావని రోహిణి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది విష్ణుప్రియ మీద. అయితే ఫైనల్గా అయితే ఇది మనకి రేపు లైవ్లో వస్తుంది. చాలా అయితే పెద్ద గొడవలు జరిగినాయి పృథ్వీకి ఇంకా విష్ణుప్రియ రోహిణికి. అయితే హౌస్లోకి అయితే విశ్వక్సేన్ వచ్చాడు తన మూవీ ప్రమోషన్ కొరకు. విశ్వక్సేన్ వాళ్ళకి కంటెస్టెంట్స్కి ఫుడ్ తీసుకొచ్చాడు. వాళ్ళకి ఫుడ్ పెట్టాడు. అవినాష్ అయితే విశ్వక్సేన్ని ఆయన టీషర్ట్ అడిగాడు. అయితే విశ్వక్సేన్ అవినాష్కి టీషర్ట్ ఇచ్చాడనమాట. టీషర్ట్ వేసుకొని అవినాష్ అయితే చాలా కామెడీ అయితే చేశాడు. అయితే ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ మెగా చీఫ్ అయితే రోహిణి అయింది. లాస్ట్ సీజన్లో రోహిణి వచ్చింది కానీ ఎక్కువ రోజులు ఉండలేదు. అయితే అప్పుడు బాబా భాస్కర్ బాగా హౌస్లో ఎంటర్టైన్మెంట్ చేసేది. రోహిణి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చేయకపోవడం వల్ల రోహిణి ఏదో మాట్లాడుతుంటే బిగ్ బాస్ మాట్లాడుతుంటే శివజ్యోతితో గుసగుసలు పెడుతుందని అప్పుడు రోహిణిని డైరెక్ట్గా నామినేట్ చేశాడు బిగ్ బాస్. ఆ నామినేట్ చేయడంతోనైతే ఇక అదే ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చింది. రోహిణి అయితే నామినేట్ అయ్యి బయటికి ఎలిమినేట్ అయిపోయింది. కానీ ఈసారి అయితే రోహిణికి లక్ చాలా బాగానే కలిసి వస్తుంది. తను ఇప్పటిదాకా 9 వీక్స్ ఉన్నది, తను నామినేషన్స్లోకి రాలేదు. ప్లస్ తను ఇప్పుడు మెగా చీఫ్ అయింది. మళ్ళీ టికెట్ ఫినాలే గెలిచిందంటే నామినేషన్స్లో రాకుండానే తను టాప్ 5లోకి వెళ్ళిపోతుంది. అది ఇవాల్టి అప్డేట్. అయితే స్టార్టింగ్లో టేస్టీ తేజ అయ్యాడని అప్డేట్ వచ్చింది కానీ టేస్టీ తేజ కాదు, రోహిణి మెగా చీఫ్ అయింది. రోహిణికి అయితే తను ఈ మధ్య బాగానే హౌస్లో అవినాష్తో కలిసి బాగానే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. రోహిణి ఫన్ బాగానే జనరేట్ చేస్తుంది హౌస్లో. తను ఇప్పటివరకు చీఫ్ కాలేదు. ఇక మెగా చీఫ్ అవుట్తోనైతే రోహిణి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.